కోవూరు తాలూకా ఆఫీసు ప్రాంగణంలో 1,08,00,000 ఆర్థిక శాఖ నిధులతో ఉపఖజానా కార్యాలయం భవనానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అభివృద్ధి సంక్షేమం మీద రెండు కళ్ళు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు. పేద ప్రజలకు అదేవిధంగా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం. అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు కోవూరు పట్టణంలో 1,08,00,000తో ఉప ఖజానా కార్యాలయం భవనానికి నా చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. టెండర్స్ కూడా అయిపోయినాయి, పనులు ప్రారంభిస్తాం. బుచ్చిరెడ్డిపాళెం టౌన్లో కూడా 1,08,00,000తో శాంక్షన్ చేయించాము. స్థలం సమస్య వల్ల కొద్దిగా ఆగుంది, అది కూడా ఒక వారం రోజుల్లో క్లియర్ చేసి ఇది కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ